హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సంక్రాంతి కోసం మా ఇంట్లో మేము చేసుకున్న పిండి వంటలేంటో చూపించబోతున్నాను. నేనైతే 3 ఐటెమ్స్ చేశానండి. అవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకటి రిబ్బన్ పకోడా, మురుకులు అండ్ బెల్లం సున్నుండలు. ఈ సున్నుండలనేది నేను నల్ల ఉద్దిపప్పుతో చేశాను. ఎందుకంటే అది హెల్త్‌కి చాలా మంచిది కనుక. సో, ముందుగా రిబ్బన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 1 కప్ చట్నీ పప్పు తీసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. వీటిని చాలా మెత్తగా ఫైన్ పౌడర్‌లాగా మనం మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కోర్స్‌గా కూడా ఉండకూడదు. ఇప్పుడు 1 కప్ బియ్యపిండి తీసుకొని దాన్ని బాగా జల్లించుకోవాలి. అలానే 1 కప్ శనగపిండి కూడా తీసుకొని బాగా జల్లించుకోవాలి. శనగపిండి మాత్రం మీరెప్పుడు యూజ్ చేసినా బాగా జల్లించే తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి. సో, అందులో పిల్లలకి చేసేటప్పుడు మనం కేర్‌ఫుల్‌గా వాడాలి కనుక డెఫినెట్‌గా జల్లించి తీసుకోండి. అలానే మనం ఇంతకుముందు చట్నీ పప్పులు గ్రైండ్‌గా పౌడర్‌లాగా చేసుకున్నాం కదా! వాటిని కూడా జల్లించి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, సంక్రాంతికైతే మా ఇంట్లో స్పెషల్ ఇవి 3 అండి. ఇంకా ఆ రోజు మనం ఎలాగో పాయసం, తీపి పొంగల్ చేసుకుంటాం కనుక అవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. రిబ్బన్ పకోడా చేస్తున్నాం కనుక మనం పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ స్మూత్‌గా కాదు. సో, నాకు పిల్లలు పడుకున్నప్పుడే అండి ఇవన్నీ కుదురుతాయి. సో, నేనైతే ఇవన్నీ ముందే చేసి పెట్టుకున్నాను. ఎలానో వాళ్ళకి స్నాక్స్ కూడా అయిపోయినాయి. రోజు ఏడుస్తున్నారు కనుక ముందేనే బాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇందులో బటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒకవేళ బటర్ లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇవన్నీ యాడ్ చేసుకునే లోపలే మా పాప లేసేసింది. ఇంకా తను కూడా నేను కలుపుతాను. సో, తను ఇంట్రెస్ట్ అనమాట. అన్నీ నేను చేయాలని కూర్చుంటుంది. సో, తను కూడా వచ్చి హెల్ప్ చేస్తుందనమాట. కొద్దిగా వాటర్ ఏస్తా. ఇంకా ఈ సంక్రాంతికి మనం అత్రిసాలు చేసుకుంటాం, పోలీలు చేసుకుంటాం. ఇంకా చాలా చేసుకుంటారు కదండీ! అవన్నీ నేను ఇంకా నేర్చుకోలేదు. సో, నెక్స్ట్ ఇయర్ లోపల అంటే పిల్లలు కొంచెం పెద్దయ్యే లోపల అవన్నీ కూడా నేర్చుకొని నేనే చేసి పెట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సో, ఇప్పుడు కూడా పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ చేయడం ఎందుకు అని అనుకోవచ్చు. వాళ్ళకి మనం నేర్పిస్తేనే, మనం చేస్తేనే వాళ్ళకి తెలుస్తదండి. 2 ఇయర్స్ అయిపోయింది కదా! సో, అన్నీ గమనిస్తారు వాళ్ళు. సో, అదే నా మెయిన్ రీజన్. నా మోటివేషన్ కూడా అదే. వాళ్ళే నాకు మోటివేట్ చేస్తారు. వాళ్ళకి తెలియాలి. ఓహో! పండగొస్తే అమ్మ పిండి వంటలు చేస్తుందని తెలియాలి, తెలుసుకోవాలని నేను నాకున్న టైంలో ఈ 3 ఐటెమ్స్ చేసుకున్నాను. వాళ్ళు ఎప్పుడు ఇవి తినలేదండి. ఇదే ఫస్ట్ టైం 2 ఇయర్స్ తర్వాత తింటున్నారు. సో, ఉంటుంది కదా! హోమ్‌మేడే పెట్టాలని. సో, అవన్నీ రీజన్స్‌గా పెట్టుకొని చేసుకుంటున్నాను. పిండి అనేది మరీ వాటరీగా కలుపుకోకూడదు. కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. అండ్ మురుకు తవ ఉంటుంది కదండీ! దాంట్లో కొంచెం గ్రీజ్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని బాగా స్ప్రెడ్ చేసి ఈ పిండిని దాంట్లో వేసుకోవాలి. ఇది అయితే నేను గన్ షాట్ కొత్తగా వచ్చింది కదండీ! అది యూజ్ చేస్తున్నాను. నేను అది తీసుకున్నాను. ఇంతకుముందు మా దగ్గర ఒకటుంది పాతగా. అది రావట్లేదని ఇది తీసుకున్నా. బట్ దీనికన్నా అదే మేలనిపించిందండి. ఇది కూడా కష్టమే. హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది ఇది. సో, ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి. ఇది వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే అది బాగా రోస్ట్ అయితది. మరి మీరు హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దు. మీడియం పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ టైం కదండీ నాకు
తెలిసిన షేప్‌లో నేను వేసుకుంటూ పోతున్నా. బట్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, అవి కొంచెం ఇలా పైకి తేలినాక వెనక సైడ్ తిప్పుకుంటే మనకి బాగా రోస్ట్ అయిపోతుంది. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడా రెడీ అయిపోతుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశా. చాలా బాగా కుదిరింది నాకు. చాలా టేస్టీగా ఉంది. రెండోది నేను సన్న కారపూస చేశాను. ఇది యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకోని మర్చిపోయినాను. జస్ట్ వేసేది చూపిస్తున్నానండి. ఇదైతే ఓన్లీ నేను శనగపిండితోనే చేసినానండి. చాలా బాగుంది. శనగకారపూస. బట్ ఇది ఇట్లా 2 అంటే కొంచెమే చేశాను. వేసినప్పుడే అయిపోయిందనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి, జీలకర్ర, కారప్పొడి, ఉప్పు అంతే అండి. కొద్దిగా నీళ్ళకి కలుపుకొని బియ్యం మురుకు దాంట్లో వేసుకొని వేసేయడమే. అంతే, పెద్ద ప్రాసెస్ ఏం కాదది, చిన్నదే. అండ్ అలానే నేను మురుకులు చేశానండి. ఇది కూడా సేమ్ నేను బేసన్ ఫ్లోర్‌తోనే చేశాను. సేమ్ అంతే అండి. శనగపిండి, ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర అంతే. జీలకర్ర పొడి లేదా వాము ఏదైనా వేసుకొని ఇలా మురుకులు దాంట్లో వేసి మురుకులాగా చేసుకోవడమే. సో, ఈ 3 కూడా చాలా టేస్టీగా వచ్చినాయి. చాలా బాగున్నాయి కూడా. మీరందరూ మీ ఇంట్లో ఏమేం పిండి వంటలు చేసుకున్నారో నాకు చెప్పండి, షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ మీకు నచ్చితే డెఫినెట్‌గా నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉంటే వాళ్ళకి నా వీడియోస్ సెండ్ చేయండి. సో, ఇలా నూనెలో బాగా తేలినాక పైకి వచ్చినాక మనం రివర్స్ చేస్తే అవి లోపల కూడా బాగా కాలుతుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది. నేను ఇవన్నీ ఫస్ట్ టైమే అండి చేయడం. కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చినాయి. అందుకే నేను ఎట్లా చేసినానో అట్లే చెప్తున్నా మీకు. బాగా వచ్చినాయి కనుకనే చెప్తున్నా. ఇంకా ఫైనల్ రెసిపీ ఏమంటే నల్ల నువ్వులతో బెల్లం సున్నుండలండి. ఇది 1½ కప్ తీసుకున్నా నేను. 1½ కప్ తీసుకోవాలి. ఇది చాలా హెల్త్‌కి మంచిదండి మనకి. సో, ఈ బెల్లం సున్నుండల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఉమెన్స్‌కి అయితే పోస్ట్‌పార్టమ్ రికవరీకి వర్క్ అవుతుంది. హార్మోన్ ఇంబాలెన్స్‌ని కరెక్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి కనుక పిల్లలకి చాలా హెల్తీ స్నాక్ అని చెప్పచ్చు. మా పిల్లలైతే ఇది బాగా ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ కోల్డ్, కాఫ్ ఉంటే మాత్రం ఇవ్వకండి. మిగతా టైంలో అయితే ఇవ్వచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. సో, మనం పిల్లలకి షుగర్ ఇవ్వకూడదు గనక, అంటే 2 ఇయర్స్ పిల్లలకి షుగర్ అలవాటు చేయలేదు నేను. మోస్ట్‌లీ ఇవ్వకూడదంటారు. నేను బెల్లంతోనే అన్నీ ఇస్తున్నానండి వాళ్ళకి. సో, బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది. లేకపోతే అది గమ్‌గా అతుక్కుంటుంది. దాంట్లోనే 1/2 కప్ బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్ పౌడర్, కోర్స్‌గా ఉండకూడదు. ఎందుకంటే చాకింగ్ రిస్క్ ఉంటుంది. ఈ బెల్లం సున్నుండలో ఏమంటే బాగా రోస్ట్ చేయాలండి. మీరు హాఫ్ రోస్ట్ చేసినా వాళ్ళు తినేటప్పుడు గమ్‌లాగా అతుక్కునేస్తుంది. సో, అది కేర్‌గా చాలా సేపు స్లిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్‌లోకి మనం నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. బోన్స్‌కి కూడా మంచిదిది. సో, నెయ్యంతా స్ప్రెడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటానండి నేను. ఎందుకంటే మా పిల్లలు ఒక్కటిస్తే ఒప్పుకోరు. ఇంకొకటి అడుగుతారు. ఇది ఒక్క రోజుకి ఒక లడ్డు తింటే ఎనఫ్. ఏది కూడా ఎక్కువ తినకూడదు కదా!
సో, నేనైతే చిన్న షేప్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళు 2 అడిగినా 2 ఇచ్చేటట్టు. మా పిల్లలేమంటే ఒక హ్యాండ్‌కి ఒకటి, ఇంకొక హ్యాండ్‌కి ఒకటి ఇవ్వమంటారనమాట. సో, అందుకు నేను చాలా చిన్న షేప్ లడ్డు చేసుకొని 2 హ్యాండ్స్‌కి ఇచ్చేస్తాను. సో, వాళ్ళకి హ్యాపీ, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే. వాళ్ళు కరెక్ట్‌గా తింటున్నారని. అందుకని చిన్న సైజే చేశాను.